అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల అయితే మాత్రం కొన్ని చోట్ల వడగళ్ల వాన కురిసింది. ఈ నేపథ్యంలో గత 2-3 రోజులుగా ఆర్టీవీ చెబుతూనే వస్తోంది వడగళ్ల వానకు సంబంధించి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎలా ఉండబోతోంది, దీనికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది ఆర్టీవీ. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వెదర్ అప్డేట్ కి సంబంధించి తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. అల్పపీడన ద్రోణి ప్రభావంతో మరో 2 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందా, దీనికి సంబంధించి అప్డేట్ గా చూసే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కుండపోత వాన కురుస్తున్నట్టు కూడా వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఉండే అవకాశం ఉంది, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు కాదు, గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం, వడగళ్ల వాన, ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల కాదు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. ఇప్పటికే మీరు చూశారు ఇటు అర్ధరాత్రి హైదరాబాద్ లో ఎటువంటి వాతావరణం ఉండింది అనేది. ఒక్కసారిగా ఆకాశం బద్దలయ్యిందా, ధడేల్ 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 అంటూ మెరుపులు, దాంతో పాటు పెళపెళ పెళపెళమంటూ మెరుపులు, ఉరుములు మెరుపులు. ఒక్కసారిగా హైదరాబాద్ క్లైమేట్ మారిపోయింది. ఉదయం లేచి చూస్తే అసలు ఏం జరిగింది, రాత్రి మనం చూసింది అదొక సినిమానా లేకపోతే కళ అనిపించేలా క్లైమేట్ మారిపోయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఎలా ఉండే అవకాశం ఉంది, ఇటు హైదరాబాద్లో ఎలా ఉండబోతోంది, తెలంగాణకు ఎలా ఉండబోతోంది, అట్ ద సేమ్ టైం ఇటు తెలుగు రాష్ట్రాలు మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఎలా ఉండబోతుంది అనేది మాటల్లో కాదు మ్యాటర్లో చూపించే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. మీరు చూడొచ్చు ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ఇదిగోండి, ఇటు భారతదేశానికి సంబంధించి మీరు సిచ్యువేషన్ చూస్తే కనుక ఎంటైర్ భారతదేశం సినారీ ఒకలా ఉంటే, ఇదిగోండి 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు ఆల్రెడీ మనకి హైదరాబాద్లో 28 డిగ్రీల టెంపరేచర్ ఉంది. విజయవాడ విశాఖపట్నంకి సంబంధించి మీరు చూసుకుంటే, కానీ ఇక్కడ సినారియో చూసుకుంటే కనుక కాస్త ఈ మధ్యలో మాత్రం పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఎందుకు ఇలా ఉన్నాయి, ఎప్పుడు మారే అవకాశం ఉంది, ఈ ప్రభావం ఎలా ఉండవచ్చు అనేది ఇటు ఐఎండీ సాటిలైట్ మ్యాప్స్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఐఎండీ సాటిలైట్ మ్యాప్స్ మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు కాస్త క్లౌడ్ డైరెక్షన్స్ అనేది ఇక్కడ నుంచి మనకి టువర్డ్స్ ఇటువైపు మూవ్ అవుతున్నాయి. అంటే నార్త్ ఈస్ట్ వైపు కంప్లీట్గా అనలేం, అలా అని చెప్పి నార్త్ వైపు కరెక్ట్గా చెప్పలేం, కాస్త నార్త్ ఈస్ట్ అని కూడా చెప్పలేం. అటువంటి సిచ్యువేషన్ ఉంది, కానీ ఈస్ట్ వైపు అని భావించాలి ఒకవేళ ఆన్ ద హోల్ చూసే ప్రయత్నం చేసినప్పుడు. సో ఈ నేపథ్యంలో మీరు చూస్తే తెలంగాణకు సంబంధించి ఇటు రంగారెడ్డితో పాటు మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇటు పశ్చిమాన ఇంపాక్ట్ అయితే మనకు కనిపిస్తోంది. ఇటు ఆంధ్రాకు సంబంధించి ఉత్తర కోస్తా ఆంధ్రాకు సంబంధించిన ఇంపాక్ట్ అయితే మాత్రం మనకు ఉంది. సో ఎప్పుడు ఉండే అవకాశం ఉంది, ఎలా ఉండే అవకాశం ఉంది, ఏ రోజుల్లో ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది అనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఐఎండీకి సంబంధించి మ్యాప్ మీరు చూసే ప్రయత్నం చేసినప్పుడు హియర్ ఇట్ ఇస్. ఒక్కసారి చూడొచ్చు ఇప్పటికీ ప్రాంతాలకు సంబంధించి నేను రాత్రి చూసాం. ఇటు రంగారెడ్డికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ పశ్చిమ తెలంగాణకు సంబంధించి ఎటువంటి వాతావరణం ఉంది అనేది, ఉత్తర తెలంగాణకు సంబంధించి కూడా నేను పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో కూడా ఇంపాక్ట్ మనం చూసాం. సో ఇప్పుడు భారత వాతావరణ శాఖ ఇస్తున్న ఆ అఫీషియల్ రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ ని నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఇంటెన్స్ thunderstorms activity along with hailstorms, winds 40 to 60 km/h likely to continue over many parts of east and joining east central India today and decrease thereafter. అంటే ఇటు మనం ముందుగా చెప్పుకున్నట్టు తూర్పు వైపు కదులుతున్నాయి. సో ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. తూర్పు వైపు కదులుతూ తర్వాత వాతావరణం సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందనేది ఈ మ్యాప్ ద్వారా మనకి అర్థమవుతోంది. సో దాంతోపాటు మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ ఇదిగోండి హెయిల్ స్టార్మ్స్ రిపోర్టెడ్ ఐసోలేటెడ్ లొకేషన్స్ ఓవర్ విదర్భ, గ్యాంగ్టిక్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, జార్ఖండ్, ఈస్ట్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ. ఇటు హెయిల్ స్టార్మ్స్ అంటే వడగళ్ల వానకు సంబంధించి కురిసిన సందర్భం. ఆ తర్వాత ఎలా ఉండబోతుంది అనేది మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక హియర్ ఇట్ ఇస్. ఇక్కడ హెవీ రెయిన్ఫాల్ అంటూ చెబుతున్న పరిస్థితి. దాంతోపాటు తెలంగాణకు సంబంధించి మీరు చూస్తే కనుక స్కాటర్డ్ టు ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ లైట్ టు మోడరేట్ రెయిన్ఫాల్ కంబైన్డ్ విత్ థండర్స్టార్మ్, lightning and gusty winds speed 40 to 60 km/h likely east Madhya Pradesh, Vidarbha, West Bengal, Sikkim, Bihar, Jharkhand, Odisha, Kerala 22nd March and over Chhattisgarh, Andhra Pradesh, Telangana, interior Karnataka on 22nd and 23rd. అంటే 22-23 తారీఖులకు సంబంధించి ఇటు scattered to very wide scattered to fairly widespread అంటే దాదాపుగా కొన్ని చోట్ల దాదాపుగా అంటే అరౌండ్ ఒక 50 to 75% అనుకోవచ్చు. సో ఆ పరిధిలో
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లకు అధికంగా 60 కిలోమీటర్ల వరకు కూడా వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి దట్టు ఈ రోజు రేపు 22, 23కి సంబంధించి. సో ఈ నేపథ్యంలో ఇంకా నేరుగా మ్యాప్ దగ్గరికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మ్యాప్ దగ్గరికి వెళ్ళిపోయి మీకు సిచ్యువేషన్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను, ఎటువంటి అలర్ట్ జారీ చేస్తుంది అనేది. సో ఇక్కడ ఆన్ ద హోల్ చూసినప్పుడు మాత్రం తెలంగాణకు స్కాటర్డ్ అంటూ ఈరోజు చెబుతోందంటే దాదాపుగా చాలా చోట్ల. దాంతోపాటు రేపు ఎల్లుండి కూడా అక్కడక్కడ అంటూ కూడా కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అలాగే యానాంకి సంబంధించి కూడా ఐసోలేటెడ్ అని చెబుతూనే ఇంట్రెస్టింగ్ మీరు గమనిస్తే రాయలసీమకు ఈ రోజు రేపు ఎందుకంటే మనం మాట్లాడుకున్నట్టుగా ఇది తూర్పు వైపు కదులుతున్న పరిస్థితుల్లోనే భావించాలి. ఇటు స్కాటర్డ్ రైన్స్ అంటే అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి మనం భావించవచ్చు. సో అటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మ్యాప్కి సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హిట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. ఈ రోజు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఈ రోజు రాత్రికి కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా అంటే కనుక అటువంటి అనుమానాలు కావచ్చు, అటువంటి సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. ఎందుకు అనేది కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ సాధారణంగా మనం మాట్లాడుకుంటాం క్లైమేట్కి సంబంధించి, ఎందుకంటే బలహీనపడే క్రమం మనం బలపడుతుంది అనుకుంటాం కానీ బలహీనపడిపోతూ ఉంటుంది. బలహీనపడే క్షణంలో తప్ప మనకి ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మాత్రం భారీ వర్షం కనిపించే అవకాశం ఉంది. సో దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందు మీకు అలర్ట్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇటు తెలంగాణకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ, ఆంధ్రప్రదేశ్కి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఈ రోజు అంటే 22వ తారీఖున. ఆ తర్వాత 23వ తారీఖున మీరు గమనిస్తే కనుక రేపటి నుంచి అంటే పూర్తిగా వర్షాలు ఉండవని అర్థం కాదు, కాస్త వర్షాలు మందగించే అవకాశం ఉంది, కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. రేపు కూడా వర్షాలు కంటిన్యూ అవకాశం ఉంటుంది తప్ప వడగళ్ల వాన కావచ్చు, భారీ వర్షాలు కావచ్చు ఉండకపోవచ్చు. అంటే చెదురుముదురు వర్షాలు ఉండొచ్చు, లేకపోతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండొచ్చు. దాదాపుగా మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది, అక్కడక్కడ చెదురుముదురు వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఇది 23వ తారీఖుకి సంబంధించి ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో. ఆ తర్వాత 24 గమనిస్తే కనుక ఇటు తెలంగాణ క్లియర్ స్కై మనకి కనిపిస్తుంది, కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే మాత్రం ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవకాశం ఉంది. ఎందుకని మనం గమనించినట్టుగా అక్కడ తూర్పు వైపు కదులుతున్నప్పుడు అంటే ఇటు తెలంగాణ నుంచి టువర్డ్స్ అటువైపు వెళ్తున్నాయి, అంటే పశ్చిమం నుంచి తూర్పు వైపు ట్రావెల్ చేస్తున్న పరిస్థితుల్లో ఆ ఇంపాక్ట్ అని మాత్రం మనకి ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పుకోవాలి. ఆ తర్వాత 25ను చూసుకుంటే వాతావరణం నార్మల్గా ఉండే అవకాశం ఉంది. సో ఇటువంటి సినారియోలో ఒకసారి నేను మీకు తెలంగాణకి సంబంధించి భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా ఏం చెబుతుంది అనేది రిపోర్ట్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి మీరే చెప్పే ప్రయత్నం చేయండి. మీ ఏరియాలో వాతావరణం వర్షం ఆ స్థాయిలోనే ఉందా, లేకపోతే నార్మల్గా ఉందా, ఎలా ఉంది అనేది ఒకసారి నాకు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ నాకు కూడా కాస్త హెల్ప్ అవుతుంది క్యాలిక్యులేట్ చేసుకోవడానికి. ఇన్ఫాక్ట్ RTV కూడా హెల్ప్ అవుతుంది క్యాలిక్యులేట్ చేసుకోవడానికి, మీ ముందు ఇంకా యాక్యురసీతో చెప్పే ప్రయత్నం చేయడానికి. ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని, అలాగే మనకి కాస్త ఆ సోర్సెస్కి సంబంధించి విండి కావచ్చు, జూమ్ కావచ్చు, వీటి సాయంతో మీకు మరింత ఇన్ఫర్మేషన్ ముందుంచే ప్రయత్నంలో భాగంగా. సో ఇక్కడ మీరు గమనించే ప్రయత్నం చేస్తే కనుక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రిమెంబర్, ఇది నేను చెప్తున్న మాట కాదు, భారత వాతావరణ శాఖ ఇస్తున్న రిపోర్ట్. గత 2-3 రోజులుగా దీన్ని బేస్ చేసుకుని మనకు అందుతున్న ప్రైవేట్ సోర్సెస్తో నేను ఇన్ఫర్మేషన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది RTV. ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించి మీరు చూడొచ్చు. ఇటు ఏం చెబుతోంది, ఇదిగోండి 22 1 గంటల నుంచి 23 ఉదయం 8 గంటల 30 నిమిషాలకు చూసుకుంటే ఉరుములు మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఎక్కడెక్కడ తెలంగాణ రాష్ట్రంలో కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది అని చెప్పి. సో ఒక్కసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, అండ్ నేను కూడా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాను. అండ్ మీ కామెంట్స్కి సంబంధించి ఒక ఫెయిర్ కామెంట్స్ చేసే ప్రయత్నం చేయండి. మీ ఏరియాలో వర్షం పడుతోందా లేదా, సో దట్ మనకు కూడా యాక్యురసీకి సంబంధించి మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం కూడా బేరేజ్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది, మనకు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా యాక్యురసీగా ఇన్ఫర్మేషన్ని